దహనం కేసులో అసలు నిందితులను చట్టం ముందు నిలబెట్టే రోజులు వచ్చినట్లే అనుకోవాలా? వైసీపీ బిగ్ షాట్స్ ఎంతవరకు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు? ఈ కేసును సిఐడి ఒక కొలిక్కి తెస్తుందా? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం సంఘటన జరిగి సరిగ్గా ఏడాది అయింది. తొలుత ఈ కేసు విచారణ వేగవంతంగా సాగింది. ఆ తర్వాత క్రమేపీ మందగించింది. ప్రస్తుతం మరోసారి సిఐడి గట్టిగా దృష్టి పెట్టడంతో సంబంధిత నాయకులు, రెవెన్యూ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసుకు సంబంధించి తాజా పరిణామాలపై ఏబిఎన్ స్పాట్లైట్. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దహనం ఘటన సంచలనం సృష్టించింది. 2024 జూలై 21వ తేదీ రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం కాదని, అది ఇన్సిడెంట్ అని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. కావాలని ఫైళ్లను తగలపెట్టారని రెవెన్యూ శాఖ నిర్ధారించింది. ఆ రోజు రాత్రి జరిగిన సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఫైర్ ఇన్సిడెంట్లో 2300కు పైగా ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఫైళ్ల దహనం కేసులో రెవెన్యూ శాఖ పలు అభియోగాలు నమోదు చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారని తేల్చింది. ఈ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు కలెక్టరేట్కు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది. పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టినట్లు నిర్ధారించారు. అలాగే తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలు అప్పట్లో వాళ్ళ భూములు అన్ని, వాళ్ళ ఆస్తులు, పేపర్లు అన్నీ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చింటే అప్పుడు కలెక్టర్ ఆఫీసు కాల్ చేసిన దాంట్లో ఇప్పటికీ అందరూ ఒక ముగ్గురికేమో కేసులు అయినాయి. వాళ్ళకి బెయిల్ తెచ్చుకున్నారు, మళ్ళీ తిరుక్కున్నారు. మిగతా వాళ్ళందరూ దాంట్లో ముద్దాయిలంతా బయట తిరుక్కుంటూనే ఉన్నారు. అట్లే పోలీసులు దాని గురించి కరెక్ట్గా శిక్షించాలి. అలాగే పేద ప్రజలకు అందరికీ న్యాయం జరగాలి. మదనపల్లి మాజీ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ వీరిద్దరూ అవినీతిలో బాగా మునిగిపోయారని రెవెన్యూ శాఖ గుర్తించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులకు అడ్డగోలుగా భూములను ఫ్రీ హోల్డ్ చేశారని, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టినట్లు తేల్చారు. పెద్దిరెడ్డి పిఏ తుకారాం, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, మాజీ ఆర్డీఓ మురళి ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఈ కుట్రను అమలు చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన వారంలోనే మురళి, హరిప్రసాద్, గౌతమ్ తేజలతో పాటు మరికొంతమందిని రెవెన్యూ శాఖ సస్పెండ్ చేసింది. అటు తర్వాత వీరిపై మరిన్ని తీవ్ర అభియోగాలు మోపుతూ 10 రోజుల్లోపు ఇందుకు సంబంధించిన లిఖిత పూర్వ సమాధానం, డిఫెన్స్ స్టేట్మెంట్ ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తరాలను పరిశీలిస్తే మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ఎవరి పాత్ర ఏమిటి, తెర వెనుక ఏం జరిగిందన్నది స్పష్టంగా బయటపెట్టినట్లు అవుతోంది. ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు అప్పటి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సిఐడి పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. 2-3 రోజులు సిసోడియా అక్కడే ఉండడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు భూ బాధితులు కోకొల్లలుగా వచ్చి సిసోడియాకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్న మాధవరెడ్డి, పిఏ తుకారాంతో పాటు మరికొంతమంది ముఖ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపారు. పోలీస్ శాఖ వీరిపై ప్రత్యేక నిఘా ఉంచింది. ఫైల్స్ ఎందుకు దగ్ధం చేసినారనేసి ప్రజలు తెలుసు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలుసు, కూటమి నాయకులకు అందరికీ కూడా తెలుసు. ఆడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని పోలీసుకి అయితే ఇంకా బాగా తెలుసు. ఆల్రెడీ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా ఇప్పటికి 3 అరెస్ట్ చేసినారు. ఇంకా 5-6 మంది పైగా పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయి. భూములు, మదనపల్లిలో భూములు సంబంధించి అప్పట్లో 22A పెట్టింటే 2015 అంటే 2015లో 22A పెట్టింటే దాన్ని రిలీజ్ చేసుకొని అమ్ముకుంటేదానికి పేద ప్రజల భూములంతా కూడా ఇప్పుడు ఫ్రీ హోల్డ్ అంటానే పేదోళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చేస్తే పోతలేదు గవర్నమెంట్ దగ్గర ఎప్పటికైనా నిన్ను 1 లక్షకి 2 లక్షల ఎకరాలు అమ్మాయి 2 కోట్ల విలువైనా కూడా 2 లక్షలకే కూడా వాళ్ళకి ఇచ్చేసినారు. ఆ టైంలో ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, లాస్ట్ 5 years ప్రభుత్వం వాళ్ళది కాబట్టి
ఏం చేయాలి అన్నీ చేసినారు. అంటే పేద ప్రజలది, ఎస్సీలది, ఎస్టీలది, అందరిది, బీసీలది, అందరిది కూడా భూములు కొనుక్కొని వాళ్ళు దాన్ని ఫ్రీ హోల్డ్ కింద పెట్టడమే ఫైల్స్ దగ్ధానికి వెనక ఉన్న కారణం. చివరకు ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. అప్పటి నుంచి కేసు విచారణను వేగవంతం చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన అభియోగం ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన మాజీ ఆర్డీఓ మురళి ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని గుర్తించిన ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ తరుణంలో అతనిపై ఉన్న సస్పెన్షన్ కాలాన్ని మరింత పొడిగిస్తూ రెవెన్యూ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ పూర్తి చేసుకున్న మురళి తిరిగి వెనక్కి వచ్చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల మొదటి వారంలో తిరుపతిలోని ఆయన నివాసం వద్ద సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అప్పటికే ఆయన సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పొంది ఉన్న కారణంగా అరెస్ట్ చేసిన పోలీసులు మళ్లీ మురళిని వదిలిపెట్టేశారు. వేలాది మంది పేద ప్రజలు ఫైళ్లు దగ్ధమయ్యడం జరిగింది. ఇప్పటికీ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి సమస్యల మీద ప్రతి సోమవారము క్లీన్స్ పెట్టి తిరుగుతూనే ఉంటారు, కానీ పరిష్కారం కాలేదు. కానీ ఆ ఫైల్ దగ్ధం కేసుల్లో తీసుకున్న వాళ్ళు బెయిల్ మీద ఈ సంవత్సరం పాటు కాలయాపన చేసిన దానివల్ల బెయిల్ మీద తిరుగుతూ ఈరోజు దర్జాగా వాళ్ళు బయట తిరుగుతున్నారు. కానీ ఫైల్ దగ్ధ కేసు ఇంతవరకు ఏమీ జరగలేదు. ఏమన్నా ఈ చర్యలు తీసుకోవాలని సిఐడి ఆఫీస్ కానీ అట్లే ప్రభుత్వానికి వస్తున్నాం. ఇక ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే మదనపల్లి సబ్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. పెద్దిరెడ్డి పిఏ తుకారాంపై కూడా కేసు నమోదైంది. ఇక ప్రస్తుతం ఆర్టీఓ హరిప్రసాద్ సస్పెన్షన్లో కొనసాగుతున్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారుల సిబ్బందిలో మరింత కలవరం మొదలైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకున్న రెవెన్యూ అధికారులు ఇప్పుడు బలికాక తప్పదనే కలవరం, ఆందోళన అధికారుల్లో మొదలైంది. కేసు విచారణ మరింత లోతుగా వెళితే అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పవనే టెన్షన్ ఆ పార్టీ నాయకుల్లో మొదలైంది. ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.